హాయ్ హలో ఫ్రెండ్స్. ఆర్ గ్యారంటీలకు సంబంధించిన కొన్ని డౌట్లు ఒకవేళ ఆ డౌట్స్ క్లియర్ చేసుకుందాం. తర్వాత ఎలా ఫిలప్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, ఇమేజ్ పెడతాను, చూసుకోండి. ఎలా ఫిలప్ చేసుకోవాలనేది అక్కడ ఫిలప్ చేసుకోండి. మీరు 4 పేజీలు ఎలా ఫిలప్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా అక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు ఫిలప్ చేసుకోండి. ఈ పేపర్లు డబ్బులు పెట్టి కొనే అవసరం లేదంటున్నారు కాబట్టి గూగుల్లో కానీ ఆన్లైన్లోకి వెళ్ళినా దొరుకుతున్నాయండి. అది కూడా అలా కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్క పేపరు గూగుల్లో నుంచి తీస్తే ఒక్కొక్క పేపర్ 10 రూపాయలు తీసుకొని జిరాక్స్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిలప్ చేసుకోవడం ఎలా అనేది ఇక్కడ చూసి ఫిలప్ చేసుకోండి. అది నా డౌట్స్ మాత్రం అది. ఓకే, తర్వాత డౌట్స్ ఏంటంటే ఇది మొదటి పేపర్ అనమాట, ఫస్ట్ పేపరు. ఈ పేపరు ఏమేమి ఫిలప్ చేసుకోవాలనేది మొత్తం క్లియర్గా మీకు అక్కడ వస్తుంది. అయితే డౌట్స్ క్లియర్గా చేసుకుందాం అనేసి నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఓకే, ఫస్ట్ పేపర్ మీద ఏదో ఇంటి పెద్ద అన్నారు, అన్నీ ఓకే రాసుకున్న తర్వాత ఇక్కడ ఒక పక్కన ఫోటో అంటించాలని చెప్పారు. ఈ ఫోటో ఇమేజ్ ఫోటో ఉంది, ఇక్కడ ఫోటో అంటించేది, ఇక్కడ ఫోటో అంటించాలని చెప్పారు. తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏందో అనేది అన్నీ రాసేసాము. ఓకే, ఫస్ట్ పేపరు క్లియర్, ఓకే అనుకున్నాం. తర్వాత సెకండ్ పేపర్ ఇంటి అడ్రస్, ఊరిది, వీధి అనేసి అన్నీ ఫిలప్ చేసిన తర్వాత రైతు భరోసా పథకము మరి పాత వాళ్ళకైతే బ్యాంకులలోనే పడతాయి. కొత్త వాళ్ళకి మరి బ్యాంక్ అకౌంట్ అడగలేదు, అది ఒక డౌట్ అనమాట. కొత్త వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అడగనందుకు ఎలా పడతాయి అనేది అదొక డౌటు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం, అది కూడా ఒకసారి 5 లక్షలు అన్నారు, అది కూడా ఎట్లా పడుతుంది, విడతల వారిగా పడుతుందా ఏందనేది అది కూడా డౌటు. దీనికి కూడా అకౌంట్ అడగలేదు. నెక్స్ట్ వచ్చేసి మూడో పేపరు ఈ గృహజ్యోతి అనేది 200 యూనిట్లు అన్నారు. ఓకే, తర్వాత చేయూత పథకము, మరి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి పాత వాళ్ళకంటే ఓకే, కొత్త పెట్టుకున్న వాళ్ళకి ఎలా వస్తాయి అకౌంట్? ఇంతకుముందు పాతదానికైతే అకౌంట్లు అడిగారు, దీనికి అకౌంట్ కూడా అడగట్లేదు. మరి ఇది ఎలా ఇస్తారనేది, ఎందుకంటే ఊర్లలో ఉంటారు, పట్టణంలో కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అకౌంట్లలో పడితే బాగుంటుంది అని. ఎందుకంటే మా పాపకు నేను పెట్టవలసి వచ్చి పెట్టేశాను, అందు గురించి. ఓకే, ఇది అలా ఉంటే నెక్స్ట్ 4వ పేపరు. ఈ పేపర్ అనే లాస్ట్కు రిసీట్ ఇస్తారనమాట. ఇది ఓకే, సంతకాలు పెట్టేసి ఈ పేపర్ వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. అన్నీ అప్లై చేసుకున్న తర్వాత ఇది ఎలా అమలు అవుతుంది ఏంది అనేది అందరి డౌట్ అనమాట. నాకు కూడా డౌట్ రావడం జరిగింది. అందు గురించి ఇప్పుడు 2500, ఓకే అది చెప్పడం మర్చిపోయా, 2500 అని చెప్పేసి ఒకటి ఉంది. అది మరి అకౌంట్లో ఇస్తారా, ఊర్లలో ఇస్తారా, మున్సిపాలిటీ ఆఫీస్లో ఇస్తారా, ఎక్కడ ఇస్తారా అనేది అది కూడా కరెక్ట్ తెలియట్లేదు. దేనికి అకౌంట్ అడగట్లేదు, ఎలా అమలు అవుతుంది, ఎలా చేస్తారు అనేది నాకు వచ్చిన డౌట్స్ అనమాట. ఇది క్లియర్గా అర్థం కాలేదు కాబట్టి ఈ వీడియో మీ ముందుకు రావడం జరిగింది అనమాట. జై హింద్.